10th లో మ్యారేజ్ అయిపోయింది. ఓకే. రిజల్ట్ చిన్న కంటే వయసులో. ముందే, ఆ! చిన్న వయసులో. ఓకే. రిజల్ట్ కంటే ముందే పెళ్ళైపోయింది. హ్మ్. పెళ్ళైపోయిన 1 ఇయర్ లోపే ఒక బాబు. తర్వాత 2 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నాం. తర్వాత ఒక పాప. హ్మ్. అంటే ఇంటర్ కంప్లీట్ అయ్యేసరికి పాప, బాబు పుట్టేసారు. పుట్టేసారు. ఓకే. తర్వాత ఆర్థిక ఇబ్బంది చాలా అయ్యి, ఇంట్లో సమస్యలు చాలా ఫేస్ చేసి, అంటే బ్యాక్ సపోర్ట్ లేక, ఎవరు నిలబడేటోళ్ళు లేక, వెనకాల నేనున్నాము అని సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేక చాలా ఇబ్బంది పడ్డాను. హ్మ్. అప్పుడే 2009, 2010లో స్కూల్ టీచర్‌గా గూడా పనిచేశాను. ఎంత చదువుకున్నారు మీరు? నేను ఇంటర్ చదివానండి. ఇంటర్ చదివారు. ఓకే. ఇంటర్ చదివాను. అప్పుడు అంటే పాప 1 ఇయర్ 9, 10 మంత్స్ అప్పటినుంచే నేను స్కూల్‌లో టీచర్‌గా పనిచేశాను. తర్వాత కొన్ని ఇంకా దానికంటే దీనమైన స్థితిలో వెళ్ళిపోయాను. హ్మ్. బాబుకి గూడా కొంచెం మేజర్ ప్రాబ్లమ్ వచ్చింది చిన్నప్పుడు. ఏమైంది? అంటే పక్షవాతం టైప్‌లో వచ్చింది. ఓహ్ మై గాడ్! ఆ టైంలో ఇంకా వాడిని చూసుకోలేక, పాపను గూడా చూసుకోలేక నేను అంటే పువ్వులు అల్లడాలు, తర్వాత ఓహ్! ట్యూషన్స్ చెప్పడాలు, ఇవన్నీ చిన్న చిన్న పనులు చిన్న చేసుకుంటూ చిన్న పనులు జీవనం చేస్తూ గడిపించారు. జీవనం గడిపాను. అయినా కూడా నేను పిల్లలని చూసుకోలేకపోయాను సరిగ్గా. హ్మ్. ఇంక ఒకానొక టైంలో నా వల్ల అవ్వట్లేదు అసలు. పిల్లలు తట్టుకోలేకపోయినారు. ఆ టైంలో మా పాప, అంటే అప్పటికి మా పాపకి 2, 3 ఇయర్స్, చిన్న చిన్న మాటలు అప్పుడే వస్తున్నాయి. సో, ఆ టైంలో నా కూతురు మా అన్నయ్యకి కాల్ చేయడము, "మామయ్య మేమిక్కడ ఉండము. మేము అన్నం తినక 2 మంత్స్ అవుతుంది. మమ్మల్ని తీసుకెళ్ళండి" అని. ఓహ్! ఆ ఏజ్‌లో ఆ అమ్మాయి అలా అనడము. తర్వాత అన్నయ్య డైరెక్ట్ వచ్చి ఒక చిన్న ఆటోలో నా హ్మ్. సిలిండరు, నా సామాన్లు, దాంతో పాటు మేము ముగ్గురము, మాతో పాటు ఇంకిద్దరు. అదే. అంటే అంత చిన్న ఫ్యామిలీని తీసుకొని నేను హైదరాబాద్‌కి వచ్చాను. హ్మ్. హైదరాబాద్‌కొచ్చిన తర్వాత గూడా చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాము. అంటే అంతా ఇంతా కాదు. ఎవరికీ రావద్దు అలాంటి ప్రాబ్లమ్స్. అన్నయ్య, వదిన వాళ్ళు లేకపోతే ఈరోజు నేను లేను. ఓహ్! అన్న, వదిన ఎలా అంటే కంటికి రెప్పలా కాపాడుకున్నారు.